శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖగోళంలో జరిగేటటువంటి మార్పుల్ని మనం ఎప్పటికప్పుడు తెలియజెప్పుకుంటూ ఉంటాము. అలాగే వార ఫలాలలో కూడా ఆ ప్రస్తావన అనేది చేస్తూ ఉంటాను. కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద, నీచ స్థితిలో శుక్రుడు ఉండగా ఈ గ్రహస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మరొకసారి తెలియజేస్తూ, గ్రహస్థితులన్నీ ఏ రాసుల్లో ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాలు, దృష్టులు, వాటి ఫలితాల గురించి తెలియచెప్పుకుంటూ ఈ వారం రాశి ఫలితాలని ప్రారంభిస్తూ ఉన్నాను. కుజుని యొక్క స్థితి మిథున రాశిలో, రవి బుధ గురుల యొక్క సంచారము కర్కాటక రాశిలో, కేతువు గారు సింహరాశిలో, చంద్ర శుక్రులు కన్యరాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారి యొక్క వక్ర స్థితితో మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ధనస్సు రాశిలోకి వస్తూ ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క సంచారము కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నది. వారాంతంలో జరిగినటువంటి మార్పులు ఇవి అవుతూ ఉండగా, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రవి బుధుల యొక్క స్థితి సంచారము బుధాదిత్య యోగాన్ని తెలియచేస్తూ కర్కాటక రాశిలో అద్భుతమైనటువంటి గురువుగారి ఉచ్చ స్థితితో కలిసి ఉన్న కారణం చేత చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు, ధనయోగాలు ఉంటాయి. అలాగే చంద్ర శుక్రుల యొక్క స్థితి సంచారము ఇక్కడ నీచ శుక్రునితో కలిసి ఉండడము, శనిగారి యొక్క దృష్టి ఉండడము, దీని చేత కళాకారులకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదైనా వాళ్ళకి అవమానాలు ఉండడము, అపనిందలు ఉండడము, ఒప్పుకున్నటువంటి ప్రదర్శనలు విరమింపజేసుకోవడము, అది ఎవరి వల్ల అన్నా అవనివ్వండి, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి వేదన పొందేటటువంటి అవకాశము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని విధంగా ఉండే అవకాశము. ఇక వివాహేతర సంబంధాల విషయంలో ఇక్కడ కుజుని యొక్క దృష్టి కూడా పడుతోంది, శనిగారి యొక్క దృష్టి కూడా పడుతోంది. కాబట్టి వివాహేతర సంబంధాలు కానీ, అత్యాచారాలు కానీ, కిడ్నాప్లు కానీ, దేశాంతరాలు తరలించడం కానీ, యాక్సిడెంట్స్ కానీ అనుకోని విధంగా జరిగేవి. అలాగే ఈ రోగాలు, కొన్ని రోగాలు యూరినరీ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి, ఆ ప్లేస్కి సంబంధించినటువంటి రోగాలు, నొప్పులు, బాధలు ఇలాంటివి కానీ ఉండేటటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీల విషయంలో కూడా పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే అవమానాలు, అపనిందలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం, చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి దుష్ట ప్రభావాలు శనిగారు ఇవ్వలేకపోతారు. ముందరే శనిగారు ఈ మీన రాశిలో ఉంటున్నారు, అది గురుక్షేత్రం అవడము, గురువు గారి యొక్క దృష్టి ఉండడము, అలాగే శనిగారి నుంచి గురువు గారు పంచమ స్థానంలో, కోణస్థానంలో ఉండడము, గురువు నుంచి శనిగారు నవమ స్థానంలో ఉండడము, ఇది చాలా బలీయమైనటువంటి స్థితి. కాబట్టి అనుకూలమైనటువంటి స్థితులు కొన్ని పెరుగుతాయి, దుష్ట ప్రభావాలు కొన్ని తగ్గుతాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నానండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క సంచారము కేతువు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే కేతువు గారితో కలిసిందో తండ్రి గారి శారీరక పరిస్థితి కొంచెం బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది చెప్పుకుందాము. ఇది అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయమే. ఎందువల్ల అంటే రవి కేతువుతో కలిసి రాహు దృష్టిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ తండ్రి గారికి సంబంధించి పితృవంశ దోషాలు ఎవరికైనా జన్మ జాతకంలో ఉన్నట్టయితే అలాంటి వారు కూడా కొంచెం రవి, రాహు, కేతు గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి ఈ 16 నుంచి 22 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే, నవమ స్థానంలో గురువుగారి సంచారము, ఏకాదశంలో శుక్ర చంద్రుల యొక్క సంచారము చాలా చాలా బాగున్నాయి తప్ప మిగతా గ్రహాల అనుకూలత లేదు. అయితే గురుబలం చాలా బాగుంది కాబట్టి మీరు మనోబలాన్ని పొంది ఉంటారు, గురువుగారి ఆశీస్సులని పొంది ఉంటారు. ఇక్కడ తన పంచమ దృష్టి చేత గురువుగారి రాశిని పునీతం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు అనుకూల పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. మీరు కూడా అందుకు దోహదం చెయ్యాలి. ఏ విధంగా దోహదం చెయ్యాలి? స్తోత్ర పారాయణాలు చెయ్యడము,
గురువు గారికి శనగలు కొన్ని దానం చేయడము, అలాగే యోగా చేయడము, ఇష్ట దేవత ఆరాధన చేయడము, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, శని గారికి తైలాభిషేకం చేయడము, దుర్గా అమ్మవారి పూజలు చేసుకోవడం ద్వారా మీకు చాలా చాలా అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. గురువుగారు అతి త్వరగా మిమ్మల్ని అనుగ్రహించేటటువంటి రాశిలో ఉన్నారు. ఇలాంటప్పుడు మిగతా గ్రహాలు బాలేదని చెప్పి మనం దిగులు పడుతూ కూర్చోకూడదు. వాటిని కూడా మనం అనుకూలం చేసుకోవడానికి ఎవరైతే వరాలు ఇవ్వడానికి మనకి సంసిద్ధంగా ఉన్నారో వారినే శరణాగతి పొందాలి. కాబట్టి మిగతా గ్రహాల యొక్క స్థితులు కూడా మనకి అనుకూలమవుతాయి. ఏదైనా ఇబ్బందులు కలుగుతూ ఉన్నా అవి సూక్ష్మంలో పోతాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక్కడ అర్ధాష్టమంలో రాహు గారి సంచారం బాగలేదు. పంచమ స్థానంలో శని గారి సంచారము బాలేదు. పైగా వక్రించి ఉన్నది. మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిర చరాస్తుల రీత్యా ఇంకా కొంచెం కష్టపడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే కుటుంబ జీవితం బావుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బావుంది. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందాన్నిచ్చేవి. పితృవర్గ రీత్యా బావుంది. ఉద్యోగ రీత్యా బావుంది. సంతాన రీత్యా కొంచెం అనుకూలతలు కనిపిస్తున్నాయి. అదివరకటి కన్నా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంటోంది. అలాగే లాభాల బాటలో ఉంటారు. ఏదైనా కళాకారులకి కాస్త ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పటికీ మళ్ళీ ఒక 10 రోజుల కాలంలోనే మళ్ళీ అన్ని పరిస్థితులు సెటరేట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తున్నాను. దైవ కార్యాలు చేస్తారు. దైవభక్తి బాగా ఇనుమడిస్తుంది. ఊహించని విధంగా లాభాలుంటాయి. వివాహాది శుభకార్యాల విషయంలో తొందరపడి ఏ సంబంధం అంటే ఆ సంబంధం కుదుర్చుకోకండి. అన్ని విధాల కుటుంబ నేపథ్యాన్ని చూసుకుని, అలాగే ఏ అమ్మాయా, అబ్బాయా వాళ్ళ యొక్క వ్యక్తిత్వము, వారి యొక్క గుణగణాలు కూడా కాస్త చూసుకుని సంబంధాలని మీరు నిర్ణయం చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నానండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా అనుకూల పరిస్థితులు ఉన్నాయంటే దశమ స్థానంలోకి రవి గారు వచ్చారు. అలాగే బుధ ఆదిత్య యోగం కూడా పడింది. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. ఈ వార ప్రారంభంలో జాగ్రత్తలు తీసుకోండి, ఓర్పు కలిగి ఉండండి, అన్ని అంశాల పట్ల కూడా ఓర్పే కలిగి ఉండాలి అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. కానీ వారాంతానికి వచ్చేటప్పటికి ఈ యోగం అనేది ఏర్పడి మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉద్యోగ జీవితము చాలా బాగుంది. మంచి ఉన్నతి కలుగుతుంది. ప్రశంసలు ఉంటాయి. ధన ఆదాయం పెరుగుతుంది. అనుకూలమైన పరిస్థితులు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చక్కగా మీరు నమ్మిన భగవంతుడికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, గురువుగారికి యోగా చేసుకోవడము, అభిషేకం చేసుకోవడము, ఇలాంటివి చేయడం వల్ల ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇక స్త్రీల విషయంలో గాని, విద్యార్థుల విషయంలో గాని, అలాగే ఏదైతే మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అనుకుంటారో ఆ విషయాలలో గాని పూర్తి ఓర్పు కలిగి ఉండండి. విద్యార్థులు తమ కృషిని ఇంకా కొంచెం పెంచండి. ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారి యొక్క అనుగ్రహం చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత మీరు చేసే ఏ చిన్న పూజ పునస్కారము అయినా ఓర్పు కలిగి ఉన్నా అవన్నీ కూడా తరువాతి రోజుల్లో సత్ఫలితాలను ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. శుభం.